గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాత్రి తెలంగాణలో బీభత్సమైన వర్షం కురిసింది. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా పలు చోట్ల అయితే వర్షం, ఒక మోస్తారు వర్షం అయితే నమోదైనట్టు తెలుస్తోంది. అమీర్పేట్, ముసాపేట్, కుకట్పల్లి ఈ ఏరియాల్లో అయితే వర్షం ఎక్కువగా కురిసిందని తెలుస్తుంది. అదేవిధంగా మాదాపూర్, జూబ్లీ హిల్ సైడ్ కూడా వాన తన బీభత్సాన్ని సృష్టిందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల మెదక్, నిజామాబాద్, సిద్దిపేట ఏరియాల్లో అయితే వడగండ్ల వాన కూడా కురవడం జరిగింది. సో ఈ వడగండ్ల వాన వల్ల రైతులు చాలా వాటికి నష్టపోయారు. మన మొక్కజొన్న, వరి రైతులు అయితే విపరీతంగా నష్టపోయినట్టు క్లియర్ గా తెలుస్తుంది. ఈ టైంలో వానలు పడే అవకాశం పంట చేతికి వచ్చే టైంలో కాబట్టి ఈ విధమైన వర్షాల వల్ల, వడగండ్ల వల్ల విపరీతంగా పంట నష్టం అయితే చేకూరే అవకాశం ఉంది. రైతులు దీనికి తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. వాతావరణ శాఖ చెప్పడం ఏంటి అంటే మరో 4 రోజుల వరకు కూడా ఈ వర్షం నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయని చేస్తున్నారు. స్టిల్ ఇప్పుడు కూడా నైట్ స్టార్ట్ అయిన, అందరూ నిద్రలో ఉన్నప్పుడు నైట్ స్టార్ట్ అయిన వర్షము ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు లిటరల్గా నేను మాట్లాడేటప్పుడు కూడా చినుకులు పడుతూనే ఉన్నాయి, నా షర్ట్ మీద చినుకులు పడుతున్నాయి. సో అది ఇంకా వాన కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ విధంగా 4 రోజుల వరకు ఈ వాన కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే వాతావరణ శాఖ చెప్పడం జరుగుతుంది. పలు చోట్ల పిడుగుల కారణంగా ట్రాన్స్ఫార్మర్లను కూడా కాలిపోయిన పరిస్థితి నెలకొనింది. సో అది ఎండాకాలం స్టార్టింగ్ లో కాబట్టి ఇలాంటి వానలు ఎవ్రీ ఇయర్, ఇది వడగండ్ల వాన ఇవన్నీ కామన్ వస్తూనే ఉంటాయి. ఈ టైంలో ఎక్కువగా పంట, ముఖ్యంగా ఈ బయట ఈ పరిస్థితులు ఎలా ఉన్నా గానీ ఈ ట్రాన్స్ఫార్మర్లు పిడుగుల వల్ల కాలిపోవడం వీటివన్నీ పక్కన పెడితే ముఖ్యంగా రైతులు భారీ స్థాయిలో నష్టపోయే పరిస్థితి. వాళ్ళ పంటకు చేతికొచ్చే టైంలో ఆ పంట నాశనం అయిపోతే ఎంత బాధాకరంగా ఉంటుంది రైతులకి. విపరీతంగా ఈ వడగండ్ల వాన వల్ల నష్టం చేకూరే అవకాశం ఉంది. దానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. సో వడగండ్ల వాన వల్ల నాశనమైన పంటని తీసుకొని బాక్సుల్లోకి ఎత్తుకొని వాళ్ళు తీసుకుపోయే పరిస్థితి కూడా నెలకొనింది. సో ఈ టైంలో ఈ వాన ముఖ్యంగా ఏ ఏరియాలో ఎక్కువగా ఉందంటే నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ ఇట్లాంటి ఏరియాల్లో అయితే వాన ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. 4 రోజుల పాటు తన బీభత్సాన్ని సృష్టిస్తుంది. హైదరాబాద్ లో ఓ మోస్తరు వర్షం పడుతున్నా గానీ బయట మాత్రం వేరే జిల్లాలలో అయితే భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఈ వడగండ్ల వాన చాలా ప్రమాదకరం. ఇవి పడేటప్పుడు జనాలు కూడా బయట ఉండడం వల్ల వాళ్ళకు కూడా ప్రమాదం చేకూరే అవకాశం ఉంది. సో ఆకాశం నుంచి అంతంత దూరం నుంచి రాళ్లు పడడంతో అది వాళ్ళ ప్రాణాపాయం కూడా ఉంటుంది. సో రైతులు జాగ్రత్త వహించాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడం జరుగుతుంది. ఇదే విధంగా 4 రోజుల పాటు మీకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా మీరు చూడొచ్చు, ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి. సో ఇది పరిస్థితి. సో దీనికి సంబంధించి ఇంకా మరి వాతావరణ శాఖ ఇంకేం చెప్పబోతుంది, ఏంటి కారణం ఏంటి అని చెప్పేసి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.